బీజేపీలోకి మల్లారెడ్డి ఒకటోసారి, బీజేపీలోకి మల్లారెడ్డి రెండోసారి, బీజేపీలోకి మల్లారెడ్డి మూడోసారి. ఇలా ఎన్నిసార్లు చెప్పినా మల్లారెడ్డి మాత్రం నోరు తెరవటం లేదు. ఆయనేమో కారు దిగేది లేదు, సారును వదిలేది లేదంటాడు. రేవంత్ రెడ్డి అమెరికాకు భిక్షం అడుకుంటానికి పోయి ఎలక్షన్ల ముందు ఆడ పోయి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. ఆయన ఏమనుకుంటున్నాడో ఏమో, కాంగ్రెస్ పిసిసి కాగానే ఒక పెద్ద నాయకుడు అయిపోయినా, అప్పుడే సీఎం అయిపోయినా, అప్పుడే అదైపోయినా అని. వాడు ఒక బట్టబాజిగాడు, వాడు బ్లాక్ మెయిలర్, వాడు దరిద్రుడు. కానీ పార్టీ మీటింగ్లకు రాడు, పార్టీ అధ్యక్షుడిని తిడితే పట్టించుకోడు. మల్లారెడ్డి వెనుకున్న మర్మం ఏంటి? కేటీఆర్ సభకు డుమ్మా కొట్టి రేవంత్ సభకు హాజరైన మల్లారెడ్డి ప్రవర్తనకు అర్థం ఏంటి? నిజంగానే మల్లారెడ్డి పార్టీ మారటం ఖాయమా? అంటే రాజకీయ వర్గాల్లో గుసగుస మాత్రం ఖాయమనే వినిపిస్తోంది. గత కొంతకాలంగా సాగుతున్న ఊహాగానాలకు ఇప్పుడు వరుస రాజకీయ పరిణామాలు బలం చేకూరుస్తున్నాయి. మాజీ మంత్రి మల్లారెడ్డితో పాటు ఆయన అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కూడా త్వరలోనే బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నారనే వార్త తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో మల్లారెడ్డి ఎంత పాపులారిటీ సంపాదించారో చెప్పాల్సిన పని లేదు. తనదైన శైలిలో ప్రత్యేక ప్రసంగాలు, డైలాగులతో సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అయ్యే మల్లారెడ్డి పార్టీకి కూడా బలమైన ఫైర్ బ్రాండ్గా ఉండేవారు. కానీ 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో పొలిటికల్ పిక్చర్ పూర్తిగా మారిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడమే కాదు, మల్లారెడ్డికి మొదటి నుంచి రాజకీయంగా పడని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు. దీంతో మల్లారెడ్డి విద్యా సంస్థలు, ఆసుపత్రులు, భూముల కేటాయింపులపై వరుస తనిఖీలు, వివాదాలు చుట్టుముట్టాయి. భూ ఆక్రమణలు, అనుమతుల ఉల్లంఘనల పేరిట ప్రభుత్వం నుంచి ఒత్తిడి పెరగడంతో తన వ్యాపార, విద్యా సామ్రాజ్యాలను కాపాడుకోవడం మల్లారెడ్డికి ప్రధాన సమస్యగా మారిందని చెప్పాలి. ఈ క్రమంలోనే తొలుత అధికార కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు మల్లారెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేశారనే చర్చ జరిగింది. కానీ సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా కాంగ్రెస్ గేట్లు క్లోజ్ చేశారని ప్రచారం వెలుగులోకి వచ్చింది. దీంతో మల్లారెడ్డి బీజేపీ పైన దృష్టి పెట్టారనే చర్చకు తెరలేచింది. బీజేపీ అండ ఉంటే కేంద్ర స్థాయిలో రక్షణ దక్కడమే కాకుండా తమ ఎడ్యుకేషనల్ నెట్వర్క్ను దేశవ్యాప్తంగా విస్తరించుకోవచ్చనే ఆలోచనలో మల్లారెడ్డి కుటుంబం ఉన్నట్లు సమాచారం. మొదట్లో అల్లుడు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మామ రాజకీయం వేరు, నా రాజకీయం వేరు అని చెప్పినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో కుటుంబం అంతా ఒకే నిర్ణయానికి వచ్చినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఇక శనివారం నాడు జరిగిన 2 వేర్వేరు సంఘటనలు ఈ ప్రచారానికి మరింత ఆజ్యం పోశాయి. ఒకవైపు బీజేపీ పార్టీ సరూర్ నగర్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన భారీ బహిరంగ సభకు మల్లారెడ్డి డుమ్మా కొట్టారు. సరిగ్గా అదే రోజు మేడ్చల్లో జరిగిన అందశ్రీ స్మృతివనం భూమి పూజ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఒకే వేదికపై మల్లారెడ్డి ప్రత్యక్షమయ్యారు. వేదికపై సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్పై, బీఆర్ఎస్పై విమర్శల బాణాలు సంధిస్తున్నా మల్లారెడ్డి పక్కనే కూర్చొని నవ్వుతూ కనిపించడం గులాబీ కేడర్కు అస్సలు మింగుడు పడటం లేదు. దీంతో మేడ్చల్ బీఆర్ఎస్లోని మల్లారెడ్డి వ్యతిరేకులకు మంచి వాయిస్ దొరికింది. మేము నోటిఫికేషన్లు ఇచ్చినాం, రేవంత్ రెడ్డి నియామకాలు చేపట్టి నన్ను నిస్సిగ్గుగా నడి బజార్లో నిలబడి మాట్లాడుతున్నావు కదా. ఈరోజు ఒక్క మాట నేను అడగదలుచుకున్నా. నోటిఫికేషన్లు ఇచ్చి ప్రశ్న పత్రాలను జిరాక్స్ సెంటర్లో పల్లి బఠానీలుగా అమ్ముకుని వందలాది కోట్ల రూపాయలు సంపాదించుకున్నావు తప్ప ఆ పరీక్షలను పూర్తి చేసి పిల్లలకు ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వాలన్న ఆలోచన ఏనాడైనా నీ కుటుంబానికి వచ్చిందా? నీకో, నీ చెల్లికో, నీ చుట్టానికో ప్రజలు బండకేసి కొడితే ఎంబడే మళ్ళీ ఉద్యోగ నియామక పత్రాలు అందజేసి మీ కుటుంబం కళ్ళల్లో ఆనందం చూసిండ్రు. మల్లారెడ్డితో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని, అతన్ని అందుకే పార్టీ కార్యక్రమాలకు పిలవటం లేదని కొందరు లీకులిచ్చారు. కళ్ళ ముందే గులాబీ అధినేత కేసీఆర్, అతని కుటుంబాన్ని సీఎం రేవంత్ రెడ్డి తిడుతుంటే మల్లారెడ్డి కనీసం పట్టించుకోకపోవటం, నిరసన వ్యక్తం చేయకపోవటంపై బీఆర్ఎస్లో మల్లారెడ్డి వ్యతిరేకులు కూడా బహిరంగంగానే మాట్లాడుతున్నారు. మరోవైపు బీజేపీ తెలంగాణ ఇన్ఛార్జి అభయ్ పాటిల్ ఆదివారం చేసిన వ్యాఖ్యలు మల్లారెడ్డి పార్టీ మార్పుకు, ప్రచారానికి సరిగ్గా సరిపోయాయి. శ్రావణ మాసం ప్రారంభం కాగానే బీజేపీలోకి భారీగా చేరికలు ఉంటాయని ఆయన ప్రకటించారు. అంటే ఈ శ్రావణ మాసంలో కాషాయ కండువా కప్పుకోబోయే మొదటి ముఖ్య నాయకుడు మల్లారెడ్డి అని పొలిటికల్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అప్పట్లో మల్లారెడ్డి కోడలు నేరుగా బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లి రావడం
పెద్ద సంచలనం సృష్టించింది. ఆ తర్వాత మల్లారెడ్డి ఫ్యామిలీ అంతా ఢిల్లీకి వెళ్లడం, ప్రధాని మోదీని తమ కాలేజీకి ఆహ్వానించడంతో ఆయన పార్టీ మార్పు ఖాయమనే ప్రచారం రెట్టింపైంది. ఆ సమయంలో వారు ఖండించినప్పటికీ లోపల స్క్రిప్ట్ రెడీ అయిపోయిందనే చర్చ మాత్రం ఇప్పుడు జోరుగా సాగుతోంది. ఇదిలా ఉంటే మల్లారెడ్డికి టీడీపీ కూడా ఒక ఆప్షన్ ఇచ్చిందనే చర్చ నడుస్తోంది. బీఆర్ఎస్ను వదిలి బయటకు వస్తే తెలంగాణ టీడీపీ బాధ్యతలను మల్లారెడ్డి చేతికి అప్పజెప్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. టీడీపీలో చేరితే మల్లారెడ్డికి అటు ఢిల్లీలో బీజేపీ సపోర్ట్, ఇటు తెలంగాణలో రేవంత్ రెడ్డి సపోర్ట్ దొరుకుతుందనే ఆలోచన కూడా చేసినట్టు చర్చ జరుగుతోంది. అయితే ఎవరు ఊహించని విధంగా ఇప్పుడు మల్లారెడ్డి బీజేపీలో చేరుతారనే ప్రచారం వెలుగులోకి రావడంతో మల్లారెడ్డి దారెటు అనే ప్రశ్న తలెత్తుతోంది. ఒకప్పుడు కేసీఆర్ క్యాబినెట్లో కీలక మంత్రిగా, పార్టీకి స్టార్ క్యాంపెయినర్గా వెలిగిన మల్లారెడ్డి ఇప్పుడు మారిన రాజకీయ సమీకరణలు, వ్యాపార ప్రయోజనాల దృష్ట్యా గులాబీ జెండాను పక్కన పెట్టి కాషాయ గూటికి చేరతారా, బీజేపీలో చేరి శ్రావణ శుక్రవారం పూజలు చేస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. మల్లారెడ్డి మాత్రం ఎప్పటిలాగే నేను పార్టీ మారే ప్రసక్తే లేదని రొటీన్ డైలాగ్ని మీడియాకు వదిలేశారు. మరి ఇందులో వాస్తవం ఎంతో మల్లారెడ్డికే తెలియాలి. మరి మీరేమనుకుంటున్నారు? ఈ వీడియో కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి, ఇట్స్ యూటీవీ.